హల్లెలూయా హల్లెలూయా. వాక్య నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగదు మాకండి. కృపగల దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం. ప్రభువా మాతో మాట్లాడు, మా అందరితో మీరు మాట్లాడు. మీ స్వరం వినిపించండి. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, వాక్యానికి విరోధంగా పోరాడే సకల దురాత్మ శక్తులు లయపరచి కరెంటుని సౌండ్ సిస్టాన్ని నీ ప్రజలను స్వాధీనపరచుకొని ఇంకా రాబోతున్న ప్రజలను త్వరితంగా నడిపించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇంకా చెప్పండి గట్టిగా. ప్రభు కృపను బట్టి దేవుడు మరలా ఈ యొక్క పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో ఉండే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంతవరకు పాటల ద్వారా, అద్భుతమైన సాక్ష్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభువుని మహిమపరిచాం. ఇక కొన్ని నిమిషాలు వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎందుకంటే బల్లారాధన కూడా ఉంది, సిద్ధపడాలి గనుక. దాని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దేవుడి యొక్క వాక్యం మీద మనసు పెట్టండి. పిల్లలు అటు ఇటు ఎవరు అటు ఇటు తిరగకుండా, అటు ఇటు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. పిల్లలను కూడా వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. వాలంటీర్ చేసేవాళ్ళు, అక్కడక్కడ వ్యర్థంగా కూర్చుండే వాళ్ళందరినీ ఈ పెండాలంలోనికి పంపించండి. స్తోత్రం. వాక్యంలోనికి వెళ్దాం. అందరూ బైబిల్ తెరవాలి. సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా. 3 సార్లు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మంచిది. వాక్య భాగంలో నుండి నా ప్రియమైన బిడ్డలారా, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందా. ప్రతి విషయమునందును 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. గజదు. ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. హల్లెలూయా. అది కాదు, సంతోషముగా ఉండుడి అనే మాట ఉంటుంది అక్కడ. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎన్నో వచనం అది? 15వ వాక్యం. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. దాని స్తోత్రం కలుగునుగాక. దేవుని సంఘానికి అపోస్తుడైన పౌలు చెబుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలు ఏమై ఉండాలి? ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? సంతోషముగా ఉండాలి. గట్టిగా సంతోషంగా చెప్పండి. ఏడ కష్టంగా బీక్కున్నట్టుంది సంతోషం. ఏం సంతోషిస్తాంలే అన్నట్టున్నారు. దాని స్తోత్రం. సంతోషముగా ఉంచాలి అన్నది దేవుని ఉద్దేశం, అక్కడ సేవకుని ఉద్దేశం కూడా. దాని స్తోత్రం కలుగునగాక. కానీ చాలామంది దేవుని బిడ్డలు సంతోషించలేకపోతున్నారు. ఈ సంతోషము
మీకు కావాలని పాట కూడా పాడతారు. ఏం పాట? మీ సంతోషము. పాట పాడేటప్పుడే ఏదో ఒక బాధాకరమైన విషయం గుర్తొస్తుంది. ఏదో ఒకటి, దాని స్తోత్రం. ఏదో ఒక విషయం, రేపొద్దున అప్పుల వానికి అప్పు కట్టాలి, డబ్బులు లేవు, బాధ. రేపొద్దున కరెంటు బిల్లు కట్టాలి, డబ్బులు లేవు, బాధ. హల్లెలూయా. పిల్లల ఫీజు కట్టాలి, బాధ. అంటే ఎంత సంతోషించాలన్నా సంతోషించలేని పరిస్థితి. కానీ దేవుని సంఘం సంతోషముగా ఉంటేనే సంపూర్ణత చెందేది. దేవుని స్తోత్రం. దేవుని సంఘం ఎల్లప్పుడూ ఏమై ఉండాలి? సంతోషముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మనము ఈ సంతోషంగా ఉండాలనేది ఒక హెచ్చరిక. ఇక్కడ ఇంకొకసారి చదివితే అక్కడ రాయబడింది, ఎల్లప్పుడూ అంటే 24 గంటల సమయం దేవుడు మనకిచ్చాడు. ఏదో ఒక గంట సంతోషపడటం కాదు, లేకపోతే ఏదో ఒక పూట సంతోషపడటం కాదు, లేక కొన్ని నిమిషాలు సంతోషపడటం కాదు. ఎల్లప్పుడూ దేవుని బిడ్డలకు ఏమై ఉండాలి? సంతోషముగా ఉండాలంట. దాని స్తోత్రం కలుగునగాక. ఒక్కసారి మీరు పాత నిబంధన గ్రంథములో నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక వాక్యం చదివితే అక్కడ కూడా ఏమని రాయబడిందంటే, దేవుని స్తోత్రం కలుగునగాక. మోషే మామ ఇత్రో 18 నిర్గమాకాండం 18:9 ఉంటుందండి. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఇత్రో అంటే ఎవరు? మోషే మామ. మోషే మామ ఇశ్రాయేలులకు దేవుడు చేసిన మేలంతటిని గూర్చి సంతోషించాడంట. ఇంతకీ ఈ ఇత్రో ఎవరో తెలుసా? అన్యుడు, అన్య కార్యాలు చేసేవాడు. అర్థమైందా? ఈ సృష్టిని పూజించేవాడు. అన్యుడు దేవుని బిడ్డలకి చేసిన మేలును తలంచుకొని ఏం చేశాడంట? సంతోషించాడు. కానీ దేవుని బిడ్డలు సంతోషించారా అనేది ప్రశ్న. ఈ రోజున అన్యులు సంతోషిస్తున్నారు. ఏదైనా ఒక కార్యం వాళ్ళ జీవితంలో జరిగిందనుకోండి, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ కార్యాన్ని బట్టి అన్యులు సంతోషపడుతున్నారు. కానీ దేవుని ప్రజలమైన మనము సంతోషించలేకపోతున్నాము. సంతోషించకుండా ఏదో ఒక శక్తి అడ్డుపడుతుంది. వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ మనం ఏమై ఉండాలంట? సంతోషముగా ఉండాలి. కానీ ఒక అన్యుడు కూడా సంతోషపడ్డాడు. మనం ఎందుకు సంతోషపడలేకపోతున్నాం? సంతోషపడితేనే సంఘం పరిపూర్ణత వస్తుంది. సంతోషపడితేనే సంఘం ప్రభు రాకడకు సిద్ధపడుద్ది. సంతోషపడితేనే దేవుడు ఆ వ్యక్తులను ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు 2 కేజీలు మాంసం తెచ్చుకున్నాను అంటే సంతోషం. హల్లెలూయా. ఎన్ని కేజీలండి? 2 కేజీలు మాంసం తెచ్చుకున్నాను, సంతోషం. ఈరోజు ఒక క్రొత్త బీరువా కొన్నాను, సంతోషం. అదే కదా. ఈరోజు కాస్త ఎక్కడికైనా ఇలా ఏ పార్కుకో లేకపోతే ఏ సూర్యలంకకో వెళ్ళాం, సంతోషం. హల్లెలూయా. ఈరోజు కాస్త కట్టలో డబ్బులు వచ్చే బిల్లు, సంతోషం. డాక్రా వచ్చింది, సంతోషం. దేవుని స్తోత్రం. అదేనా? ఈ సంతోషాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలకి ఉండవలసిన సంతోషం ఒకటి ఉంది. ఒకటిగా చాలా ఉన్నాయిలేండి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంతోషంలోకి రాకుండా సాతానుడు మోసం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఇత్రో అనే ఒక అన్యుడు ఐగుప్తుల చేతిలో నుండి దేవుని ప్రజలను ఇడిపించినందుకు అంత గొప్ప మేలు దేవుడు ఇశ్రాయేలుకి చేశాడని ఇక్కడ అన్యుడు సంతోషపడ్డాడు. కానీ దేవుని ప్రజలు సంతోషపడ్డారో లేదో తెలియదు. దేవుని స్తోత్రం కలుగునగాక. చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
మనము తినే భోజనాన్ని బట్టి సంతోషం కాదు, కట్టుకునే బట్టలను బట్టి సంతోషం కాదు, కలిగిన ఆస్తి పాస్తులను బట్టి సంతోషం కాదు, కానీ మనకి కొన్నిటిలో సంతోషం కావాలి. అసలు ఈ సంతోషం ఎందుకు పొందలేకపోతున్నాము అనే 3 కారణాలు చెప్పి ఆ తర్వాత ఏ ఏ విషయాల్లో మనం సంతోషపడాలి అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నిజంగా మీ హృదయంలో మీరు ఆలోచించండి, నిజంగా నాకు సంతోషం ఉందా లేదా అంటే లేదు. చాలామందికి ఆ ముఖంలో విచారమే కనపడుతుంది, ఆ ముఖంలో దుఃఖమే కనపడుతుంది, ఆ ముఖంలో బాధే కనపడుతుంది, ఆ ముఖంలో వేదనే కనపడుతుంది. సంతోషముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు ఆ సంతోషం ఎందుకు కలగట్లేదనే ఆలోచన, ప్రశ్న అనేది ఈరోజు నీకు పడాల. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తుంది, యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వాక్యం, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపగా మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. చాలామంది డబ్బు ఉంటే సంతోషం ఉంటుందేమో అనుకుంటారు, ఆస్తులుంటే సంతోషం ఉంటుందేమో అనుకుంటారు. వాక్యం సెలవిస్తుంది, వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి అంటే ఆస్తులను బట్టి కూడా సంతోషం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం 43వ కీర్తన 4వ వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. 20వ అధ్యాయం 18 కదా, ఓకే. కీర్తనాకారుడు అంటున్నాడు 43:4లో, అప్పుడు నేను దేవుని బలిపీఠం నద్దకు నాకు ఆనంద సంతోషములు దేవుని యొద్దకు చేరుదును. ఇక్కడ గమనించండి, అసలు సంతోషం ఎక్కడ దొరుకుతుందంట? ఆస్తులను బట్టి కాదు, తినే ఆహారాన్ని బట్టి కాదు, ఇంకొక దాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి చెప్పండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద సంతోషం ఉన్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరేదను. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఎక్కడికి చేరేదను? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఏముండాలా మీకు? కానీ ఏడుతున్నారు ఎందుకని? బాధతో ఉన్నారు ఎందుకని? ముఖంలో కాస్త నవ్వండి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అబ్బో, నవ్వాలనుకున్నారు అట్లా కష్టమే. నేను స్తోత్రం. అక్కడ దైవ సన్నిధిలో ఏముందంట? దేవుని యొద్దకు చేరేదము అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు సంతోషము మనలో ఉండట్లేదో, మీరు ఎందుకు సంతోషపడలేకపోతున్నారో సాతాను యొక్క 3 మోసాల గురించి మీకు చెప్తాను. ఆ విషయాలు మీరు గ్రహించగలిగితే నా ప్రియమైన బిడ్డలారా, ఏమున్నా లేకపోయినా ఎప్పుడు ప్రభులో సంతోషంగా ఆనందంగా మీ జీవితాలను కొనసాగిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి వాక్యం చెప్తుంది, యోబు గ్రంథము 11వ అధ్యాయం 15వ వాక్యములో, మనము సంతోషముగా ఎల్లప్పుడూ ఉండాలి అంటే నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించెదవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడంట? ఎప్పుడు సంతోషపడతాం మనం? నిర్దోషిగా ఉన్నప్పుడు. చెప్పాలి. ఎప్పుడు అంటే ఏ తప్పు లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ లోపము లేకుండా ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పసఖ్యము కాని గొప్ప సంతోషముతో నీ హృదయాన్ని నింపుతాడు. నీలో ఏ లోపమున్నా, ఏ పాపమున్నా, ఏ తప్పిదమున్నా, ఏ దోషమున్నా సరే, ఆ లోపాలు, పాపాలు, దోషాలు నువ్వు సంతోషపడకుండా అడ్డుపడుతూ ఉంటాయి. గనుక ఎల్లప్పుడూ నీ హృదయాన్ని ఏం చేయాలి? నిర్దోషమైనదిగా మార్చుకోవాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు చాలామంది సంతోషపడలేకపోతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ హృదయంలో ఏమున్నట్టు? దోషం ఉన్నది. చెప్పండి. ఏమున్నది? ఏదో ఒక పాపం ఉంది, ఏదో ఒక దోషం ఉంది. అందుకని దేవుళ్ళు సంతోషించలేకపోతున్నారు. అర్థమైందా? అప్పుడు నువ్వేం చేయాలి? అందరూ ఆనందంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. నేను ఎందుకని ఎప్పుడు బాధపడతా కూర్చుంటున్నా? ఎప్పుడు నాకు దిగులు, చింత, వేదన ఎందుకు కలుగుతుంది? నాలో ఏదో తప్పు ఉంటుంది. ఏమని గమనించాలి? నాలో ఏదో తప్పు ఉంది, నాలో ఏదో పొరపాటు ఉంది, నాలో ఏదో బాధ ఉంది. అందుకని నేను సరి చేసుకోవాలని ఆ నిర్దోషత్వం కొరకు దేవుని దగ్గర బాగా ప్రార్థన చేయాలి.
అయితే నిర్దోషత్వం ఎట్లా వస్తుందో చెప్పండి మనిషికి. యోబు గ్రంథంలోనే రాయబడిందండి. నిర్దోషత్వం కలగటం వలన మనకు సంతోషం కలిగిద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ నిర్దోషత్వం ఎలా కలుగుతుంది? యోబు గ్రంథము, దేవుని స్తోత్రం కలుగును గాక, ఆయనను బతిమాలుకుని ఎడల 33వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 33:26. వాడు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల వానిని కటాక్షించును, ఆయన ముఖమును చూసి సంతోషించును. ఇలాగున నన్ను దయచేయును. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? చాలామందికి అర్థం కావట్లే. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు సంతోషించలేకపోతున్నారంటే దోషాన్ని బట్టి. దేవుని స్తోత్రం. దోషం ఉంది కాబట్టి దేవుళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. ఇప్పుడు ఈ దోషము పోయి నిర్దోషత్వం కలగాలంటే ఏం చేయాలంటున్నాడు దేవుడు? ఆయన్ని బతిమాలుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగునగాక. నా పాపము తీసివేయి, నా లోపములు తీసివేయి, నన్ను బాగా కడుగని ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? ఒక సందర్భంలో కీర్తనాకారుడు దేవుని దగ్గర ప్రార్థన చేసి అడుగుతున్నాడు. 51వ కీర్తనలో ఏమంటున్నాడు? నన్ను హిస్సోపుతో కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. నా ప్రియదేని బిడ్డలారా, మనము చేయవలసిన ప్రార్థనలు ఇదిగో ఇవి మర్చిపోయి అది కావాలి ఇది కావాలంటే ఎక్కడ నుండి వస్తుంది సంతోషం? నీ సంతోషానికి రహస్యం ఏందయ్యా అంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఉంటే సంతోషం, పరిశుద్ధత లేకపోతే సంతోషం ఉండదు. ఒక వ్యక్తిలో ఏదైనా తప్పు, పొరపాటు, పాపం ఉంటే ఆ వ్యక్తి దేవుని బతిమాలుకొని మరలా నిర్దోషిగా మారటానికి దేవుని అడగాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు సంతోషిస్తారంటే నిర్దోషం కలిగిన వాళ్ళు సంతోషిస్తారు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. నా ప్రియదేని బిడ్డలారా, ఆ నిర్దోషత్వం ఎలా కలుగుతుంది? దేవుని బతిమాలుకుంటే, ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా, అయ్యా నాకేదో తెలియనటువంటి బాధ ఉంది, వేదన ఉంది, దిగులుంది, ఎందుకో నేను సంతోషపడలేకపోతున్నాను, నాలో ఉన్నటువంటి ఏదైనా లోపం ఉంటే, నాకైతే బయటికి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, నేను కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా నాకు తెలియనటువంటి ఏదైనా పాపము, లోపం ఉంటే అది నీకు తెలుసు గనుక నువ్వు కడిగివేయ్యా అని దేవుని బతిమాలుకోగలిగితే దేవుడు నరులకు నిర్దోషత్వం ఇస్తాడు. ఆ నిర్దోషత్వాన్ని బట్టి నరుడు ప్రభులో సంతోషిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియదేని బిడ్డారా, ప్రార్థన చేసేటప్పుడల్లా మీరు అది ఇది కావాలని తర్వాత విషయం, కానీ ముందు పరిశుద్ధత కొరకు బాగా ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అల్లి చెప్పండి. ఓపిక అయిపోయినట్టుంది. యేసయ్యా నేనేదో చెప్దామని వస్తా, మీ కాడే హుషారు లేదు. హల్లెలూయా చెప్పండి. బల్లారాధన ఇచ్చి పంపేద్దాం అనుకుంటున్నా, మీ మొఖాలు చూడలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. ఉత్సాహం. కథ చెప్పేవాడికి ఊగొట్టేవాడు ఉండాలా? చెప్పండి. కథ చెప్పేవాడికి మీరు రిప్లై ఇస్తేనే నా దగ్గర నుండి సప్లై వస్తుందని చెప్తున్నా ప్రతి కూటంలో. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంతోషం ఎందుకు కలగట్లేదని నేను అడిగితే ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు కలగట్లేదు? దోషము వలన. దోషము పోయి నిర్దోషంగా మారాలంటే ఏం చేయాలి? దేవుని బతిమాలుకోవాలి. ఎట్ట బతిలాడుకోవాలి? కీర్తన గ్రంథం 51లో చెప్పినట్టుగా, నేను పాపినయ్యా, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపిని, అది దాన్ని ప్రార్థన చేశాడు ఆయన. అయితే మనం అట చేయాల్సిన అవసరం లేదు, నన్ను శుద్ధి చేయి ప్రభా అని అడగాల. దేవుని స్తోత్రం. నా మనసును శుద్ధి చేయి. చెప్పండి చెప్పండి. నా మనసుని, నా కళ్ళను శుద్ధి చేయి, నా చెవులను శుద్ధి చేయి, నా నోరును శుద్ధి చేయి, నా హృదయమును శుద్ధి చేయి, నా చేతులను శుద్ధి చేయి, నా కాళ్ళను శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము పరిశుద్ధులుగా మార్చబడితే మహిమగల దేవుడు మనకి సంతోషం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. రెండోది, మనము సంతోషించాలంటే అంటే నిర్దోషత్వం కలగాలంటే రెండోది, ఒకటి బతిమాలుకోవాలి, రెండోది ఉపదేశములు వినాలంట. కీర్తన గ్రంథము 19వ కీర్తన 8వ వాక్యం చదవండి. ఈ నిర్దోషత్వము మనిషికి ఎలా వస్తుంది అంటే
ఒకటి బతిమాలుకోవాలి, రెండోది 19:8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను. అంటే దేవుని ఉపదేశములు మనల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? అందుకని వాక్యం వినాల. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఉదయాన్నే లేచి వాక్యం చదవనానా చదవాలి, లేకపోతే నాకు చదువు లేదయ్యా, నేను ఏలు ముద్రగాడిని, ఏలు ముద్ర మనిషిని అనుకున్న వాళ్ళు కనీసం యూట్యూబ్లలో వస్తున్న వాక్యం అని పెట్టుకుని ఏం చేయాలి? వినాలి. ఇంట్లో వాక్యము వినబడుతున్నప్పుడు సంతోషం ఉంటుంది. వాక్యము వినబడకుండా వేరే వేరే మాటలు వినపడితే ఉన్న సంతోషం పోద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ ముఖం ఎందుకు అలా ఉండేను? నీ ముఖం ఎందుకు అట్లా విచారంగా ఉండేను? నా భర్త నన్ను ఈ మాట నేను, అందుకని బాధ కలిగింది నాకు. నా భార్య ఈ మాట నేను, అందుకని బాధ కలిగింది. అదిగో వీధిలో వాళ్ళు ఈ మాట అన్నారు, అందుకని బాధ కలిగింది. ఆ పనికి మాలిన మాటలు ఏంటి? బాధ తప్ప ఇంకేమవుతుంది? నువ్వు వినాల్సింది ఏ మాటలో చెప్పు. ఉదయాన్నే లేచి దేవుని మాటలు నువ్వు నిజంగా మైకులో పెట్టగలిగితే, ఎక్కడైనా మీ ఇంట్లో ఒక బాక్స్ కొనుక్కొని పెట్టండి, పక్క వంటలు కూడా మీ మీద గొడవకు రారు. దాని స్తోత్రం. ఈ మాటలు నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి ఏసై నమ్ము, వాక్యం విను, మందిరానికి రంటే రారు. ఈ వాక్యం పెట్టామనుకోండి, ఇది వినపడిన ప్రతి చోట, అంటే ఎంత దూరం అయితే ఈ శబ్దం వెళ్తుందో అంత దూరంలో ఉన్న వ్యక్తులందరూ ఏం కావాలి? చచ్చినట్టుగా చెప్పండి, వినాల్సిందే ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. ఆ మాటలు వినటం వలన మనకేం కలుగుతుంది? సంతోషం. ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వినటం అలవాటు చేసుకోవాలి. నా ప్రియమైన బిడ్డలారా, చూసే ఈ నాటికలు, చూసే ఈ సినిమాలు, చూసే వేస్ట్ వీడియోల వల్ల నీకు సంతోషం కలగదు. ఒకవేళ కలిగిన ఏదో ఒక 10 నిమిషాల సంతోషమే, కానీ దేవుని మాటలు వింటే నీకు నిత్యము సంతోషం, నిత్యానందము కలిగిద్ది. అందుకని ప్రతిరోజు, ప్రతి సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క మాటలు వింటూనే ఉండాలి. ఈ దేవుని మాటల వలన మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒకటి నిర్దోషత్వమును బట్టి, రెండోది ఉపదేశములు వినటం వలన. మీరు చెప్పాలి. ఒకటి ఆ చివరి వాళ్ళు చెప్పట్లా. ఒకటి అంటే రోజు పరిశుద్ధపరచమని అడగాలి, దేవుణ్ణి బతిమాలుకోవాలి. రెండోది వాక్యం వింటూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మీరు పనులు చేసే దగ్గర కూడా వాక్యం పెట్టుకొని వినొచ్చు. అర్థమైందా? ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. ఒకప్పుడు అంటే టేప్ రికార్డులు, సీడీ ప్లేయర్లు తీసుకెళ్ళాం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, చక్కగా యూట్యూబ్లో వస్తున్నాయి వాక్యాలు. హల్లెలూయా. ఇప్పుడు మన ఛానల్లో కూడా ఇంచుమించు 600-700 వాక్యాలు ఉన్నాయి. అర్థమైందా? ఇంకా ఏమి సిద్ధపడాలని ఎత్తుకోలేకపోతున్నా మీకోసం వాక్యం. దేవుని స్తోత్రం. ఎందుకని ఆల్రెడీ ఎన్నో చెప్పాం, ఇంకేం చెప్పాలి. పొరపాటున యూట్యూబ్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. హల్లెలూయా. చెప్పిందే చెప్పామనుకోండి, అన్నా మీరు ఆ మీటింగ్లో ఆ వాక్యం చెప్పారు, మళ్ళీ ఎడగూడా అదే వాక్యం వచ్చింది అంటారని అంటే కొత్త భోజనాలు పెట్టాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రొత్త భోజనాలు, క్రొత్త ఆహారాలు తయారు చేయాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవన్నీ వినండి. అవన్నీ రోజుకి 3 ప్రసంగాలు వినొచ్చు హ్యాపీగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఎవరికి సంబంధించిన మాట దేవుడు వారితో మాట్లాడతాడు. ఎవరికి ఇవ్వవలసిన ఉపదేశాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు భార్యకి ఆ టెన్షన్ ఉండదు, ఆ కోపం ఉండదు, ఆ భర్తకి కోపం ఉండదు, పిల్లలు కూడా ఆవేశం ఉండదు. ఆ వాక్యం వినగానే ఎక్కలేనటువంటి భయం వచ్చేసిద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. అవి పెట్టమంటే పొద్దున్నే లేచి దరిద్రురాలు ఏం పెట్టిద్ది? నాటికలు పెట్టిద్ది, సినిమాలు పెట్టిద్ది, పెట్టిద్ది. సాయంత్రం కల్లా చీపురు దెబ్బ పడిద్ది. దేవుని స్తోత్రం. ఎందుకని? వాటిలో నడుస్తున్నటువంటి ఆ దురాత్మ శక్తులన్నీ వీళ్ళు దొరుకుతాయి. ఇక వీడు ఏం చేస్తాడు చెప్పండి? ఆవేశం తట్టుకోలేక గురుగులు పూజ చేస్తాడు. ఏ పూజ? గురుగులు పూజ చేస్తాడు. అందుకని ఇళ్లలో వాక్యం పెట్టండి. ఒక్కరోజైనా మేము ఇంట్లో వాక్యం పెట్టుకుంటామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అలా పెడతారా? చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. అక్కడ ఉపదేశములు అన్నాడు, అది గమనించండి. ఉపదేశం అంటే తెలుసా మీకు? సరి చేసేది. చెప్పండి. ఉపదేశం అంటే ఏంది? సరి చేసేది అని అర్థం. ఏదో నీకు నచ్చింది పెట్టుకొని సోకండాలు పెట్టి
ఇట్లా పెట్టి ఏడుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి నచ్చిన వాక్యాలు పెట్టుకొని. సరిచేయబడే వాక్యాలను ఏమంటారంటే ఉపదేశములు అంటారు. దాని స్తోత్రం, స్తోత్ర. అందుకని సంతోషించాలంటే రెండోది ఏముండాలి మనకి? ఉపదేశములు వినే అనుభవం ఉండాలి. మూడోది మనము చచ్చిపోకుండా బ్రతకాలి. దాని స్తోత్రం కలుగును గాక. చచ్చిన వాళ్ళకి ఆనందం ఉండదు. ఏందన్నా బ్రతికున్న మమ్మల్ని చంపేస్తావా అనే ప్రశ్న మీకు ఉంది ఇప్పుడు. హల్లెలూయా. 85వ కీర్తన 6వ వాక్యంలో రాయబడింది, చదవండి ఒకసారి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? చెప్పండి చెప్పండి. నీ ప్రజలు, నోటితో చెప్పండి, నోటితో చెప్పండి. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా బ్రతికించవా అంటే ఏంది అర్థం? అంటే ఇక్కడ సంతోషం ఎందుకు కలగట్లేదంటే చచ్చిపోయి ఉన్నారు. దీని అర్థం ఏంటి? ఆత్మీయతలు చనిపోయి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, నువ్వెవరవే? మృతుడవే. యు ఆర్ డై, యు ఆర్ డై. నువ్వు చనిపోయావు. నువ్వేం కావాలి ఇప్పుడు? బ్రతకాలి, బ్రతకాలి. బ్రతికే వాళ్ళకి దేవుడు ఏం పేరు పెట్టాడు? స్తుతించేవారని చెప్పాడు. హలో చెప్పండి గట్టిగా. సజీవులు సజీవులే నిన్ను స్తుతించెదరు. ఒక్కసారి చెయ్యి, రెండు చేతుల పైకి ఎత్తి స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పండి చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, నా ప్రియదేని బిడ్డలారా, మనం సంతోషించాలంటే నిర్దోషంగా ఉండాలి. రెండోది దేవుని యొక్క ఉపదేశములు వింటూ ఉండాలి. మూడోది సత్యన స్థితిలో నుండి మరలా మనము బ్రతకాలి. ఎవరైతే ఈ సత్యన స్థితిలో నుండి బ్రతుకుతారో వాక్యం చెప్తుంది, నీ ప్రజలను ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును, అంటే చచ్చిపోయి ఉన్నాము గనుక సంతోషించలేకపోతున్నాం. బ్రతికి ఉంటే సంతోషించే వాళ్ళమే. ఆత్మ సంబంధమైన చావు గురించి, మరణం గురించి వాక్యం సెలవిస్తుంది. ఎవరు చనిపోయిన వారు? వారు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగానే వాక్యం చెప్తుంది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. రెండవది, స్తుతించని వారు చనిపోయిన వారితో సమానమని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. చాలామంది దేవుని బిడ్డలకి ఇప్పటికీ స్తుతించడం చేత కాదు. అసలు స్తుతి అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, దేవుని సంధిలో మోకరిల్లటం తెలియదు. సంవత్సరాల తరబడి బాప్తిసాలు పొందిన అనుభవాలు ఉన్నాయి. ఒక 5 ఏండ్లు, 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు కూడా ఉన్నారు. స్తోత్రాలు చెప్పడం రాదు. అసలు నీ సత్యానా బ్రతికానా తెలియదు వాళ్ళకి. దేవుని బిడ్డలు ఆత్మీయంగా బ్రతికితేనే ఎప్పుడు నోటంటే వస్తుంది? స్తుతి వస్తుంది. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చనిపోయినప్పుడు నిర్ధారణ చేసుకోవడానికి 2 ఏళ్ళు తీసుకొని ఎట్టు పెడతారు తెలుసా మీకు? ఎక్కడ పెడతారు? ముక్కు కాడ పెడతారు. ఊపిరి ఏమన్నా ఆడుతుందా లేదని. దేవుడు కూడా నీ నోట స్తుతి అనే ఊపిరి వస్తుందా లేదని దేవుడు కూడా ఎట్ట పెట్టి చూస్తాడు. స్తుతి లేని రోజున నువ్వు ఆత్మీయంగా ఏమైపోయినట్టు? అవుట్. దేవుని బిడ్డలారా, ప్రతి క్షణములో దేవుని స్తుతిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. ఆ స్తుతుల ద్వారా నీకు సంతోషం కలిగిద్ది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే. చప్పట్లు. సంతోషమే సమాధానమే, చెప్పనా. గట్టి కూడా చప్పట్ల, ఓడి చప్పట్లతో వస్తా. సంతోషమే సమాధానమే, సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా?
ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు యొద్దకు రమ్మో, నేడే యేసు కూడా, నేడే యేసు యొద్దకు రమ్మో, నేడే యేసు యొద్దకు రమ్మో, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, గోరి సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం, కడగబడితిని యేసుని రక్తంలో, కడగబడితిని యేసుని రక్తంలో, పడు, కడగబడితిని యేసుని రక్తంలో, నేడే యేసు యొద్దకు రమ్మో, నేడే గ్లోరీ, నేడే యేసు యొద్దకు రమ్మో, నేడే యేసు యొద్దకు రమ్మో, హల్లెలూయా. సంతోషం పోగొట్టి 3 చెప్పాను, చెప్పండి ఇప్పుడు మీరు చెబితే నేను ముందుకెళ్తాను. నెంబర్ 1, సంతోషాన్ని పోగొట్టేది 1 దోషము, చెప్పండి, 1 గట్టిగా చెప్పండి, 1 దోషము, రెండోది హల్లెలూయా, రెండోది ఉపదేశములు వినకపోవటం, రెండోది ఏంటి, వాక్యములు వినకపోవటం, మూడోది చచ్చిపోవటం, ఆత్మీయతలో చనిపోవటం. ఈ 3 అనుభవాలు ఉండటం వలన నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువులో ఏం కాలేకపోతున్నాం, సంతోషించలేకపోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తిలో ఏం చూస్తాడు చెప్పండి, సంతోషమే. నవ్వు మొహమయ్య అంటారు చూడండి కొంతమందిని, నవ్వు మొహమయ్యా, సంతోషంగా ఉంటాడయ్యా, ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడయ్యా, అది కావాలా. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో ఉన్నంత కాలం దేవుడు మనకి ఇవ్వబోయే ఆ పరలోక స్వాస్థ్యాన్ని ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఆ పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని తలపోసుకొనొచ్చు మన ప్రభులో సంతోషించాలి. ఈ భూమి మీద ఏది నాది కాదు, ఏది నేను తీసుకు వెళ్ళలేను, అన్నీ విడిచిపెట్టి పోవలసినదే. ఎందుకని, ఇవన్నీ స్థిరమైనవి కాదు, ఇవన్నీ తాత్కాలికమైనవే. నేను పరదేశిని, యాత్రికుడను, ఇవన్నీ నాకు వెంట రావు అనే ఆలోచనతో ఎప్పుడూ కూడా మనము ప్రభువులో ఆ పరసంబంధమైనవి ధ్యానించి, ఆ నిత్య స్వాస్థ్యాన్ని ధ్యానించి వాటిని బట్టి సంతోషపడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మనము ఈ సంతోషాన్ని నా ప్రియమైన బిడ్డలారా అనుభవిస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా దేవుడు మనల్ని సంపూర్ణులుగాను పరిపూర్ణులుగాను మారుస్తాడు. దేవునికి కూడా ఏడ్చేవాళ్ళంటే ఇష్టం ఉండదు, పొద్దాకలు ఏడుస్తావంటే. దేవుని స్తోత్రం. అస్తమానం ఏడ్చేవాళ్ళంటే ఇష్టం ఉండదు, ఆయనకి సంతోషించే వాళ్ళు కావాలి. ఒక పాట పాడుతూ దేవుని దేవుళ్ళు సంతోషిస్తుండాలి, ఆరాధన చేస్తూ దేవుళ్ళు సంతోషిస్తుండాలి, వాక్యం చదువుతూ దేవుళ్ళు సంతోషిస్తూ ఉండాలి. అలాంటి వ్యక్తుల కోసమే దేవుడు ఈ భూమి మీద వెతుకుతూ ఉన్నాడు. కానీ ఈ అనుభవంలోనికి చాలామంది రాలేనటువంటి పరిస్థితిలో ఉండటానికి గల కారణం 3. 1 దోషము, ఉపదేశములు వినలేకపోవటము, మూడోది ఆత్మీయతలో చనిపోవటం. ఇప్పుడు ఈ సంతోషం ఎక్కడ దొరికింది? దాని స్తోత్రం కలుగునగాక. దినవృత్తాంతముల 1 గ్రంథము 16వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. అసలు ఎక్కడ దొరికింది ఈ సంతోషం? దాని స్తోత్రం కలుగునగాక. వాక్యం చెప్తుంది, ఘనత ప్రభావములు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట ఏంటి? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. అంటే ఇప్పుడు సంతోషం ఎక్కడ ఉందంట? పక్కన వాళ్ళని అడగండి, సంతోషం ఎక్కడ దొరికిద్దని అడగండి, పక్కన వాళ్ళని అడగండి, నన్ను కాదు. హల్లెలూయా. చేసి వచ్చిన కాపురాన్ని చూసి వద్దామన్నట్టు అట్టున్నాయి మీ మొహాలు. చేసి వచ్చిన కాపురాలని
చూసి వద్దామని వస్తారు చూడండి, ఆ టైపులో. ఆ పక్కన వాళ్ళు అడగండి, చూడు ఏసయ్యా ఏసయ్యా స్తోత్రం నాయన, చేతులు పైకెత్తి గడుగలు చెప్పండి. నా గాని కోపం వస్తే స్పర్జనికి ఇస్తా మైకు. హల్లెలూయా. చెప్పండి, ఏమంటారా చెప్తారా? పక్కన వాళ్ళకి చెప్పండి అన్నమాట. సంతోషం ఎక్కడుంది? సంతోషం ఎక్కడుందని అడుగుతున్నారు చూడండి. ఎక్కడుంది? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చెప్పండి, సహోదరుడా నీకు సంతోషం కావాలా? దేవుని సన్నిధికి రా అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి. దేవుని సన్నిధికి. ఆ మాట కూడా చూడండి, ఏదో ఆయన చెప్తున్నాడు అట్టుంది, కానీ అది ఉత్సాహంగా రావట్లే ఆ మాట. ఇప్పుడు చెప్పండి, సహోదరుడా సహోదరి. అమ్మా చంద్రం భార్య, ఏం తలకాయ నెలకేసావు? ఏముందిలే అన్న మాకు సంతోషం అంటావా? దాని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి. అది కూడా చూడండి, చెప్పురా. 1 2 3 చెప్పండి. సహోదరుడా సహోదరి, సంతోషం కావాలంటే ఎక్కడికి రావాలి? అలా కాదు సహోదరుడా, సంతోషం కావాలంటే ఎదురుగా సినిమా హాల్ ఉంది, కూటమి అయిపోయిన మరుక్షణమే లోనకు దూరు. అట్లా అడుగుతారా? ఎక్కడుంది సంతోషం? అంటే ఆ సంతోషాలు కూడా ఉంటాయి, కానీ అవి ఎక్కువ టైం ఉండే సంతోషాలు. ఇది నిత్యమైన సంతోషం. ఇంకొకసారి చదవండి ఆ వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషము ఆరి యొద్ద ఉన్నవి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సంతోషము కావాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. సంతోషం కావాలంటే దేవుని స్తోత్రం కలుగును గాక. వారం రావాలి, ప్రతిరోజు రావాలి, ప్రతి గంట రావాలి. దేవుడు ఏర్పరిచిన మందిరం అనేది ఒక సన్నిధి. రెండోది, నువ్వు కూర్చున్న స్థలమే దైవ సన్నిధి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడైతే ప్రార్థనలో కూర్చుంటావో, ఎక్కడైతే ప్రభుని స్తుతిస్తుంటావో, ఎక్కడైతే ప్రభుని ఆరాధిస్తుంటావో, ఆ స్థలమే దైవ సన్నిధి. దైవ సన్నిధిలో ఆయన మనకేమిస్తున్నాడు? సంతోషం ఇస్తున్నాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 16వ కీర్తన 11వ వాక్యంలో రాయబడింది, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని. ఏ సంతోషం ఉందంట? సంపూర్ణ సంతోషం. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏ సంతోషం ఉన్నది? ఇందాక చెప్పే చూడండి, ఆ సినిమా హాళ్ళల్లో, బ్రాంతి షాపుల దగ్గర అక్కడ ఇక్కడ ఉండే ఆనందం సంతోషం తాత్కాలికమైనది. కానీ ప్రభు సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషము కలదు. దేని స్తోత్రం కలుగును గాక. ప్రభువాని సమూహమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువా నీ సముఖమునందు, ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా. హల్లెలూయా. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. కానీ సాతానుడు దైవ సన్నిధికి రానివ్వడు, ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ఉంచనివ్వడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని స్తుతించనివ్వడు, ఏదో ఒక విధంగా ఆటంకం కలుగు చేస్తాడు. అంటే అలాంటి వ్యక్తులు, భక్తులందరూ కూడా సాతాను మోసంలో ఉన్నారు. దైవ సన్నిధిలో కూర్చుండబెట్టేది దేవుని ఆత్మ, దైవ సన్నిధిలో కూర్చోకుండా మోసపరిచేది సాతాను ఆత్మ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
గెరాసేనుల దేశస్థుడు దయ్యం పట్టినవాడు ఎంతమంది తెలుసండి మీకు? తెలుసా అన్నయ్య? అసలు మీ వాడిని ఎప్పుడు వినలేదు అన్నయ్య, ఎప్పుడు చూడలేదంటారా? దాని స్తోత్రం. 6,000 దయ్యాలు పట్టిన సేనా దయ్యం పట్టినోడు తెలుసా లేదా? అసలు ఈ దయ్యాల గురించి మాకెందుకని అంటారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎన్ని దయ్యాలు పట్టిన వాడికి? 6,000 దయ్యాలు పట్టినాయి అంటండి. పాపం ఒక ఇంట్లో 2-3 కూర్చోవడానికే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటారు ఒక ఇంట్లో నివాసం చేయాలంటే. కానీ 6,000 దయ్యాలు ఒక వ్యక్తి హృదయంలో ఉన్నాయంటే ఇల్లు విశాలమైనదా, హృదయం విశాలమైనదా? హృదయమే విశాలమైనది. 6,000 దయ్యాలు కూర్చున్నాయి అంటే లోన. దేవుని స్తోత్రం. వాడికి దయ్యాలు ఉన్నప్పుడు వాడు కూర్చోలేదంట, ప్రభు సన్నిధిలో తిరుగుతా ఉన్నాడంట. అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఆ సమాధులలో అక్కడ ఇక్కడ వ్యర్థంగా తిరుగుతున్నాడు. దయ్యాలు పోయిన తర్వాత ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునగా. దయ్యాలు ఉన్నప్పుడే అటు ఇటు తిరిగాడంట. దయ్యాలు వదిలిపోయిన తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడంట. ఈరోజు నా ప్రియదిన బిడ్డలా, నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చోలేకపోతున్నావంటే ఏ దురాత్మ నిన్ను మోసం చేస్తుందో గమనించండి. ప్రార్థనలో కూర్చోవాలనుకునే సమయం లేదో ఒక ఆటంకం, కూర్చునే సమయం లేదో ఒక ఆటంకం. కూర్చోకుండా ఇంకొకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ప్రార్థన చేసుకుంటున్నారంటే భర్త మీద భార్య, భార్య మీద భర్త. అన్నో ఏనేనన్నో ప్రార్థన చేసే సమయానికి ఏం పెడుతున్నాడు? టీవీ పెడతాడన్నా. ఏం చెప్పి ఇంక వాడు చెప్తాడు, అన్న ఆ అమ్మాయిని ప్రార్థన చేసుకోమని చేసుకోవద్దని నేను చెప్తానా ఏంటి అది ఇదని ఈడు చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకరి మీద ఒకరు సాకులు 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 సాకులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో కూర్చోవాలంటే లోనున్న దురాత్మలు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్ర. లోనున్న దురాత్మలు వెళ్ళిపోవాలి. దురాత్మల బట్టినోడు దేవుని దగ్గర కూర్చోలేడు. హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు కూడా గమనిస్తుంటా, కొంతమందిని తిరుగుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు. మార్కెట్ సంతలో పొట్లకాయల దగ్గరికి వెళ్ళినట్లు, టమాటాల దగ్గరికి వెళ్ళినట్లు అటు ఇటు తిరుగుతుంటారు చూడండి. ఆ టైపులో స్థిరముగా దైవ సన్నిధిలో కూర్చునే అనుభవం నీకు కావాలంటే ఆ గెరాసేనుల దేశములో ఆ దయ్యం పట్టిన వాడిని హృదయంలోని దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఏ రీతిగా కూర్చున్నాడో నీ హృదయంలో ఏ సాతాను శక్తులకి అవకాశం ఇవ్వకుండా నీవు దేవుని ఆత్మతో నింపబడితే ఎప్పుడు ప్రభు సన్నిధిలోనే కూర్చుంటావు. దేవుని స్తోత్రం. సమయం దొరికితే కూర్చుంటావు, అవకాశం దొరికితే కూర్చుంటావు, అవకాశం దొరికితే ప్రభు సన్నిధిలో నిలబడతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 18వ వాక్యంలో రాయబడింది. 12:18 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. ఎక్కడ సంతోషిస్తావు? యెహోవా సన్నిధిలో సంతోషిస్తావు. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధిలో మనకి సంతోషం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎక్కడ నువ్వు సంతోషపడకపోతే ఇంకెక్కడ సంతోషపడలేవు. ఇక్కడ సంతోషం నువ్వు పొందలేకపోతే ఇంకెక్కడ నీకు సంతోషం దొరకదు. సంతోషం కలుగు చేసే స్థలమే దైవ సన్నిధి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో సంతోషించాలి. రెండోది ఎప్పుడు సంతోషించాలి మనము అనేది రెండో అంశం. నా ప్రియమైన బిడ్డలారా, ఈ దైవ సన్నిధిలో స్థిరపడి బలపడి నిలబడిన వారు ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో సంతోషపడతారు. రెండోది మనం ఎప్పుడు సంతోషించాలంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడింది. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఇలాగు మనవపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒకటి, సన్నిధిలో సంతోషపడాలి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? దైవ సన్నిధిలో సంతోషంగా ఉండాలి, సంతోషపడాలి మనం. రెండోది, దేవునికి ఇచ్చి సంతోషపడ్డారంట. ఆ వాక్యం చెప్తుంది, చదవండి ఒకసారి. వారి పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక, పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చియుండిరి గనుక. దేవునికి ఇవ్వాల్సింది ఏంటి చెప్పండి? పూర్ణ మనసుతో మనం దేవునికి ఇవ్వాల్సిన ఏంటి, ఏమేమిటి? ఒకటి, నీ హృదయము దేవునికి ఇవ్వాలి సంతోషంగా. దాని స్తోత్రం.
రెండోది, నా ప్రియమైన బిడ్డలారా, నీ సమయాన్ని దేవునికి సంతోషంగా ఇవ్వాలి. మూడోది, దేవునికి నా ప్రియమైన బిడ్డలారా ఇవ్వవలసిన కానుకలు అర్పణలు సంతోషంగా ఇవ్వాలి. నాలుగోది, దేవుడు ఆజ్ఞాపించిన విధముగా 10వ భాగం దేవునికి సంతోషముగా ఇవ్వాలి. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, సంతోషముగా వారు మనవపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. ద్వితీయోపదేశకాండం 12, 5, 6, 7 వాక్యాల్లో, 12వ అధ్యాయం 5, 6, 7 వాక్యాల్లో కూడా మీ దేవుడని యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీకు మీ దహన బలులను మీ బలులను అక్కడ చూడండి, మీ దశమా భాగములను ప్రతిష్ఠితములకు మీరు చేయు నైవేద్యములను మీ మ్రొక్కుబడి అర్పణలను మీ స్వేచ్ఛార్పణలను మీ పశువులలోను గొర్రె మేకల్లోను తొలిసులు వాటిని తీసుకొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. మీ చేతి పనులన్నిటి యందు ఏం కావాలి? సంతోషించాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండోది, మనం ఏ విషయంలో సంతోషించాలంటే దేవునికి ఇచ్చే విషయంలో సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ హృదయము దేవునికి ఇస్తున్నావా సంతోషముగా? అలాగే నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? అలాగే నువ్వు దేవుడికి చెల్లించవలసినవి దేవుడికి చెల్లిస్తున్నావా? నా ప్రియమైన బిడ్డలారా, చాలామంది దేవుని బిడ్డలు దేవుడికి ఇవ్వాల్సినవి మింగేస్తున్నారు. వాక్యం చెప్తుంది అక్కడ 6వ వాక్యంలో అండి, అక్కడికే మీరు దహన బలులను మీ బలులను మీ దశమా భాగములను అంటాడు. సంతోషముగా దశమా భాగాలు కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇవి అనుభవించటానికి హక్కు దేవుడు దైవ సేవకులకు ఇచ్చాడు. వచ్చేటువంటి ఆ దేవుడికి ఇచ్చే అర్పణలు దేవుని పరిచర్యలో వాడబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మనము దేవునికి ఇవ్వాల్సినవి మనం మింగినట్లయితే దేవుడు మనల్ని దొంగల లిస్టులోకి తీసుకెళ్తాడు. దొంగల లిస్టులోకి తీసుకెళ్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలో అంటున్నాడు, మీరు దేవుని యొద్ద దొంగిలిచు వచ్చిరి. ఏ విషయంలో మేము దొంగిలితిమయ్యా అని మీరు అడుగుతున్నారు కదా. 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యకనే దొంగిలితిరి. సంతోషముగా దేవుని దగ్గరికి తీసుకురావాలంటాయి మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏం తీసుకురావాలి? దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో మనం చాలా సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇదిగో దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, దానిలో ఇదిగో దేవుడు చెప్పినట్టుగా నేను ఈ దశమ భాగం ఇస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇదిగో దేవుడు నాకు ఇంత పంట ఇచ్చాడు, దాంట్లో ప్రథమ ఫలం దేవునికి ఇస్తున్నాను. ఇదిగో దేవుడు నాకు ఇదిగో ఎన్ని ఇచ్చాడు, దానిలో ఇదిగో ఇంత దేవునికి. ఇట్లా నువ్వు సంతోషంగా చేయగలిగితే దేవుడు నీకు ఇచ్చే ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడు బాగా పండుతాయి నీ పంటలు, అప్పుడు బాగా జరిగిద్ది నీ వ్యాపారం, అప్పుడు బాగా డెవలప్ అవుతావు. దేవుడికి ఇవ్వాల్సినవన్నీ మింగేసి, అన్నయ్య మాకు ఇంట్లో దరిద్రం వస్తుంది అన్నయ్య, మాకు పనులు లేవు అన్నయ్య, మేము అప్పులు పాలైపోతున్నాం అన్నయ్య అని అడిగే ప్రతి ఒక్కరు ముందు ఇది తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. మీకు ఇళ్లలో సరిగా జరగట్లేదంటే కారణము తప్పు మీదే. మీరు సరిగా దేవుని దగ్గర లేరు, అందుకని దేవుడు మీకు ఇవ్వటం లేదు. నువ్వు నమ్మకంగా ఉంటేనే కదా దేవుడు నీ దగ్గర నమ్మకంగా ఉండేది. నువ్వు పొలంలో విత్తనాలు చల్లకుండా ఏసయ్యా ఈ పొలంలో పండబండి అయ్యా అంటే అసలు నువ్వు చల్లితేనే కదా పండించేది. దాని స్తోత్రం. నువ్వు విత్తనాలు చల్లకుండా పంట పండి అయ్యా అని 100 రోజులు ప్రార్థన చేయండి, పండిద్దేమో. అసలు వస్తాయి మొక్కలు? నువ్వు విత్తనాలు చల్లితే ఆ వేసిన విత్తనాలను దేవుడు పండిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తే దాన్ని బట్టి నీకు దీవెన వస్తుంది. అసలు నువ్వు చల్లకుండా అన్ని మింగేసి దేవుడు నాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇదిగో పని దగ్గర నష్టం వచ్చింది, అది జరిగింది ఇది జరిగింది అంటే ఆ నెపం దేవుడి మీద వేయకూడదు నువ్వు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమే కదా. ఇప్పుడు నేను కొట్టు దగ్గరికి వెళ్తున్నా, భీమని అడుగుతున్నా, వాడు ఏమని అడుగుతాడు? డబ్బులు అని అడుగుతాడు. దేవుని స్తోత్రం.
ఒక చోటుకి వెళ్తున్నా ఏది కొనాలన్నా ముందు మనం ఇస్తేనే కదా. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం ఇస్తేనే దేవుడు మనకిస్తాడు. మనం ఇవ్వకుండా దేవుడి దగ్గర అడిగే అర్హత, ఆ హక్కు మనకు లేదు అసలుకి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో కూడా సంతోషంగా ఇవ్వాలంటండి. ఎట్ట ఇవ్వాలి మనం? బాధతో కాదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికి ఏదో ఇస్తున్నానని నాకు చూపించాలి ఎత్తుంటారు. నాకు చూపించాల్సిన అవసరం ఏమి లేదు. దాని స్తోత్రం. నేను ఇచ్చేది నా దేవుడు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేనేదో చూసి మిమ్మల్ని పొగడాలని నేనేం అనుకోను. నిజంగా చెప్తున్నా. మీరు ఎంత అనేవాడిని నేనేం పొగడను మిమ్మల్ని. ఎందుకని? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నేను ఎవరిని అడుగుతున్నా? దేవుణ్ణి అడుగుతున్నా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మనుషుల్ని ఎవరిని అడగను. ఎందుకని? నేను కరెక్ట్గా ఉంటాను కాబట్టి దేవుణ్ణి అడుగుతా. అయ్యా ఇదిగో ఈ నెలలో నాకు ఏదో తగ్గింది, ఎందుకు లేదని అంటే దేవుడు ఏదో చెప్తాడు. అర్థమైందా? ఒకవేళ ఏదన్నా లోపడి సరి చేసుకుంటావు, లేదంటే అయ్యా అంటావు, అంతే. నువ్వేదో ఇస్తున్నట్టుగా అట్లా గర్వించకూడదు, అతిశయించకూడదు. నేను దేవునికి మనస్ఫూర్తిగా ఇస్తున్నా. దాని స్తోత్రం. ఈ విషయంలో మనం సంతోషంగా ఇస్తే దేవుడు ఎంతో ప్రేమిస్తాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం చదవండి. సంతోషముగా ఇచ్చు వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దైవ సేవకులకి ఇచ్చి మీరు ప్రార్థన చేయించుకుంటున్నా, అదేదో నేను ఇస్తే పాస్టర్ గారు నన్ను పొగుడుతాడేమో, అబ్బో బాగా అట్లా అందరికంటే స్పెషల్గా చూస్తాడేమో అనుకోమాకండి. అదేముండదు. అందరినీ సమాధానాన్ని చూస్తాం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ విభేదాలు పెట్టకూడదు. సేవకుడు కూడా అందరినీ సమానాన్ని చూస్తాం మేము. నా ప్రియమైన బిడ్డలారా, కానీ నువ్వు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాల్సింది దేవునికి. 9వ అధ్యాయం 7వ వాక్యం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానినే ప్రేమిస్తాడు. చెప్పండి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తాడంట? ఉత్సాహముగా ఇచ్చువానిని. చేతుల పైకి దిగ్గట్టుగా చెప్పండి. పరిచర్యకి కానీ నా ప్రియమైన బిడ్డలారా, దేనికైనా మనం ఉత్సాహంగా అదిగో ఒక పని చేస్తాం, లేకపోతే ఒక మీటింగ్ పెడుతున్నాం. పానీ దేవుడి కంటే ఏమైంది? హల్లెలూయా. దేవుడి కంటే ఎక్కువైంది ఏముంది నాకు? దేవుని కంటే ప్రాముఖ్యమైంది ఏముంది నాకు? దేవుని స్తోత్రం. దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, నా కోరికలని తీర్చాడు ఆయన. ఆయనకంటే నేను కాదంటానా? ఆయనకంటే పిసినితనంతో ఇస్తానా? ఆయనకంటే సనుక్కొని ఇస్తానా? ఆయనకంటే బిగబట్టిస్తానా? బలవంతంగా ఇస్తానా? ధారాళంగా ఇచ్చేస్తాను. ఎందుకని? ఈ ఇచ్చినవన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై నీ దయ వలనేనయ్యా. నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. చప్పట్లు కొట్టాలి. నాకున్నవన్నీ స్తోత్రం ఇచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. కూడా చెప్పండి. ఇచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో. హల్లెలూయా. దేవుడికి మనం ఏది ఇచ్చినా మర్చిపోవాలి. దేవుడికి చెయ్యాల్సిన గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ఇచ్చిన దేవుడికి ఇచ్చా అని గుర్తుపెట్టుకుంటాం. నో, దేవుడిచ్చిన దాంట్లో నువ్వు ఎంత ఇస్తున్నావు ఆలోచించావా? దేవుడిచ్చిన దాంట్లో నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి? ఆ ఇచ్చేది కూడా బలవంతంగా సనుక్కోకుండా చాలా ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే ఇంకొక వాక్యం చదవండి. యథార్థముగా ఇచ్చారంట వాళ్ళు. దేవుని స్తోత్రం కనుగొనుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. 29:17 వాక్యం సెలవిస్తుంది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. చూడండి, నేనైతే యథార్థము గలవాడనై. ఇది గమనించండి అమ్మా. నేనైతే ఏం చేయండి, వారం అంతా పని చేస్తావు, దశమభాగం అంటే మొత్తం మింగేసి అన్నయ్య పనులు బాగా జరగాలని ప్రార్థన చేయండి అన్నయ్య. ఉన్నాయి కూడా పోతాయి యథార్థంగా లేకపోతే దేవుడి దగ్గర. ఏ కాడికి దేవుడి దగ్గర పిండాలనే కానీ పిండిన దాంట్లో కాస్తాన దేవుడికి ఇస్తున్నావా? అదేం లేదు, మొత్తం మింగుతా. దేవుడు నీమని ప్రార్థన చేయన్నయ్య, పనులు ఏం జరగట్లేదు అన్నయ్య. ముందు నువ్వు యథార్థంగా ఉండు. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఎన్నిసార్లు ఇట్లాంటి వాక్యాలు చెప్పినా మేము సిగ్గులేని వాళ్ళమండి. చెప్పండి, మేము ఎవరమే? సిగ్గులేని వాళ్ళమండి. నువ్వు ఎన్నని చెప్పుకో, మేము ఉండేది ఇంతే. దేవుడు కూడా అంటాడు, నీ శాపం నీకేమంటావు, పోరా నీ దరిద్రం అంటాడు. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆదివారం వచ్చిందంటే నాకంటే ఇది బెదరపోడు ఎక్కువ. నాకు దశమభాగం తీసామన్నా అంటాడు. దేని స్తోత్రం. ఎవరో స్వర్జనరావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాకంటే ముందు వాడిపోడు ఎక్కువ మాకు. హల్లెలూయా. ఆదివారం వచ్చిందంటే చాలు, దాంట్లో తీసావా దీంట్లో తీసావా అని అడుగుతాడు. ఎందుకంటే యథార్థంగా ఉండాలి మనం. దేని స్తోత్ర. ఇంకొకసారి చదువుకునే వాక్యాన్ని. నా దేవా, నీ హృదయ పరిశోధన నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు. అది యథార్థవంతులు ఎందే ఇష్టపడతాడు ఆయన. యథార్థముగా దేవుని దగ్గర నువ్వన్నీ కరెక్ట్గా తీయాలి, కరెక్ట్గా ఇవ్వాలి. అర్థమైంది? ఇంటి మొత్తం మీద ఏదో కొంచెం గోరంత చేసామనుకో, అది కూడా కరెక్ట్ కాదు. ఎంతమందికి దేవుడు ఇస్తున్నాడు అంతమంది తీయాల్సిందే. ఆమేన్. చేతులు ఎత్తి చెప్పరే. చూడండి, అన్నయ్య బాగా దీవించాలని ప్రార్థన చేయండి అన్నయ్య. నేను దీవించాలని నా పలురాలు కొడతాడు దేవుడు. ఎందుకని? ముందు వాళ్ళని యథార్థంగా పెంచురా అంటాడు. ఏమంటాడు చెప్పండి అమ్మా. ముందు విశ్వాసులను ఎట్ట పెంచమంటాడు? యథార్థంగా పెంచు. వాళ్ళకన్నీ యథార్థంగా ఉండాలి. వాళ్ళ హృదయం యథార్థంగా దేవునికి ఇవ్వాలి. వారి సమయం యథార్థంగా దేవునికి ఇవ్వాలి. వారికి నేను ఇస్తున్న ప్రతి దాంట్లో యథార్థంగా ఇవ్వాలని చెప్పు. అప్పుడు దీవిస్తా. వాళ్ళు వద్దన్నా దీవిస్తా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వారమంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా 10వ భాగం తీసి పక్కన పెట్టి దైవ సన్నిధికి ఆదివారం వస్తున్నప్పుడు దైవ సన్నిధికి తీసుకురావాల్సిందే. ఆమేన్. అప్పుడు నీ కొట్లను వ్యాపారాలు అన్నిటిని దేవుడు దీవిస్తాడు. అవి చేసేంత వరకు నీకు దీవెన అనేది నీ గడప కూడా దొక్కదు. మీకు అర్థమైందా? అది చేసేంత వరకు నీ దీవెన నీ గడప దొక్కదు. ఒకవేళ వస్తుంది అంటే అది సాతాను మోసంలో వస్తుంది. సాతాను నిన్ను మోసం చేస్తున్నట్టు. అది స్థిరముగా నిలబడేది కాదు. ఏదో ఒక దినాన్ని రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది అది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉండాలి. సంతోషముగా దేవుని దగ్గర ఇచ్చే విషయంలో కూడా. దిన స్తోత్రం. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మూడోది, మనము ఎక్కడ సంతోషపడాలంటే దేవునిలో సంతోషపడాలి. దేవుని స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 2:1 రాయబడింది. అన్న అంటుంది, మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనేను, నా హృదయము యెహోవా యందు ఎక్కడ సంతోషించుచున్నది? ఎక్కడ సంతోషించుచున్నది? హల్లెలూయా. నాకు మంచి భార్య వచ్చింది, మంచి భార్య వచ్చింది, మంచి భర్త వచ్చాడు. వాళ్ళని బట్టి ఎందుకు సంతోషిస్తావు? ఆ మంచి భార్య ఇచ్చిన దేవుని బట్టి సంతోషపడు. దేవుని స్తోత్ర. ఆ మంచి భర్తను ఇచ్చిన దేవుని బట్టి సంతోషించు. ఆ మంచి పిల్లల్ని ఇచ్చిన దేవుని బట్టి సంతోషించు. మనుషులు యందు ఎవడో సంతోషపడకూడదు. ఎవరు ఎందు సంతోషపడాలి? ఇక్కడ సమూయేలుని ఇవ్వమని అన్న అడిగింది కదా. అయ్యా, నాకు ఒక బిడ్డని అని దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది. దేవుడు ఆమె కోరిక నెరవేర్చి ఒక అబ్బాయిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సమూయేలులో సంతోషించలేదంట. ఎవరిలో సంతోషించింది? సమూయేలుని ఇచ్చిన దేవుల్లో సంతోషించింది. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగాన్ని బట్టి సంతోషం కాదు. ఉద్యోగం ఇచ్చిన దేవుని బట్టి, పని బట్టి సంతోషం కాదు. పని ఇచ్చిన దేవుని బట్టి సంతోషం. ఆస్తులను బట్టి సంతోషం కాదు. ఆస్తులు ఇచ్చిన దేవుని బట్టి ఇట్లా సంతోషపడాలి మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి కాదు, కానీ ఆ ఇచ్చిన దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెప్పాలి. దేవుల్లో సంతోషించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చాడయ్యా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇదిగో ఈ వస్తువు దేవుడు నాకు ఇచ్చాడయ్యా. ఇదిగో ఇది దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడు. ఆయనకే సమస్త ఘనత మహిమలు చెల్లునుగాక. చేతులు పైకెత్తి గడ్డిగలు చెప్పండి. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. వచ్చి, అన్నయ్య మా ట్రాక్టర్ ఒకటి అమ్మేశాము, డబ్బులు రావాలి, ఒక అతను ఇవ్వాలి, వాడు ఇవ్వట్లేదు, నీ దిక్కున్నగాడు చెప్పుకోమన్నాడు. చాలా నెలల కిందట ఇదే పేరు ఇచ్చారు. దేవుని స్తోత్రం. అయితే అయ్యా ఇక నీకు దిక్కున్నగాడు చెప్పుకోమన్నాడు కదా, మనకు దిక్కు ఎవరో ఆయనే దిక్కు. దేవుని స్తోత్రం. ఆయనకి చెబుదాములే, వాడి మనసు ఎట్ట మార్చడో చూద్దామని ప్రభు సన్నిధి ప్రార్థన చేస్తే, ఒక వారం తర్వాత ఆ డబ్బు ఇవ్వాల్సినోడు వాడంతకై వాడే ఫోన్ చేసి, నీ డబ్బులు నాకెందుకు వచ్చి తీసుకొని పో అన్నాడంట. దేవుని స్తోత్రం. డబ్బులు వచ్చినాయి కదా, 2,50,000 రూపాయలు. ఆ 2,50,000 రాకముందు భార్య, భర్త, పిల్లలందరూ మందిరానికి వచ్చి బాగా ఆరాధించి దేవుని స్తుతించేవాళ్ళు. ఈ డబ్బులు రాగానే ఒక్కడే వచ్చాడు మందిరానికి. ఒక్కడే వచ్చాడు. అయ్యా అక్కయ్య ఏదైనా అడిగితే, ఇంట్లో డబ్బులు పెట్టానన్న, కాపలా ఉంచి వచ్చానన్నా అన్నాడు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడంట? అంటే ఇప్పుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు వాడు? ఈరోజు ఆరాధన కదా. అయ్యో దేవుడు ఎంత పొరపాటు చేశాడు డబ్బులు ఇచ్చి మీకు. ఇవ్వకపోతే భార్య కూడా ఎక్కడికి వచ్చేది? చెప్పండి అమ్మా, వచ్చేదాకా. కొన్నిసార్లు దేవుడు ఇచ్చి పొరపాటు ఆయన చేయడు, ఆయన కరెక్ట్గానే ఇస్తాడు. అవి పొందిన తర్వాత పొరపాటు మీరు చేస్తారు. దేవుని స్తోత్ర. డబ్బు కంటే దేవుడే నాకు ప్రాముఖ్యం అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. పనులు, వ్యాపారాల కంటే దేవుడే నాకు ప్రాముఖ్యం అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. అవి కాదు, ఇంకా ఎన్నో ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. ఇవేంటి, కొంచెంలో నమ్మకంగా ఉండు. ఈ కాదు, ఇంకా ఎన్నో ఇస్తాడు దేవుడు నీకు. ప్రతి దానిలో నమ్మకంగా ఉంటే దేవుడు అసలు ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు నీకే తెలీదు. నీకెళ్ళి చేసి చూపి చెప్తున్నాడు చూడు. హల్లెలూయా. ఇట్లా అంటున్నాడు. ఏంది అర్థం కాలేదా? ఏందన్నా మా ఇద్దరు కయ్యం పెడతాం అనుకుంటున్నా, పెట్టండి. దాని స్తోత్రం కలుగునగాక. దేన్ని బట్టి మనం సంతోషపడాలి? ప్రభువులో సంతోషించాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించక పోయినను, అంజురపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించక పోయినను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను, నేను దేవునిలో సంతోషించెదను, నా ప్రభునందు ఆనందించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వ్యక్తులను బట్టి కూడా మనం బాధపడకూడదు. దాని స్తోత్రం. కొంతమంది మనకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక పొరపాట్లు చేసి వాళ్ళు ఏదో ఒక సమస్యలో ఉంటారు. ఆ మధ్య నేను ఒక వ్యక్తిని బట్టి బాధపడుతున్నా. మాకు సంబంధించిన ఒక వ్యక్తిని బట్టి దేవుడు అన్నాడు, వాళ్ళని బట్టి నువ్వు బాధపడద్దు, నన్ను బట్టి నువ్వు సంతోషపడు అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. వారు బుద్ధిహీనులు, వారు కావాలని చేసిన పొరపాట్లు అవి. వాళ్ళు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు శిక్ష అనుభవిస్తుంటే నువ్వెందుకు బాధపడతావు? ఆ శిక్ష పెట్టింది నేనే కదా. అంటే నీ తెలివి పెట్టాను అది. ఇప్పుడు వాళ్ళకి ఆ శిక్ష ఉన్నంతకాలం నువ్వు బాధపడతా ఉంటావా? నాలో సంతోషించవా అని దేవుడు నన్ను గద్దించాడు. పొద్దుని ఉదయానికల్లా అసలు ఆ బాధ మొత్తం తీసి పక్కన పడేసా. హల్లెలూయా. మన బంధువులు కానీ స్నేహితులు కానీ కొంతమంది కొన్ని సమస్యలు ఏదో కాశా అయ్యో అటు జరిగింది అంటాం అంతే. కానీ అదే బాధతో కూర్చోకూడదు. దానికి చిన్న వాక్యం చెప్తాను మీకు. సౌలు తప్పు చేసినప్పుడు దేవుడు విసర్జించాడు. సమూయేలు రాత్రి అంతా అతను బట్టి ఏమయ్యాడు? బాధపడ్డాడు. బాధపడి ఏడుస్తా కూర్చున్నాడంట. దేవుడేమంటున్నాడు? ఆ వాక్యం చదవండి. 16:1 సమూయేలు మొదటి గ్రంథం. యెహోవా
సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఆ ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి ఎంతకాలం దుఃఖింతువు. చూడండి, ఎంతకాలం దుఃఖపడతా వాడిని గురించి. వాడు అవిధేయుడైతే, వాడు నా మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఎంతకాలమో వాడిని బట్టి దుఃఖపడతావని అంటాడు. హల్లెలూయ. ఈ సంతోషం కలగాలి. ఇంకో రాజు కావాలి కదా. సరే, నేను చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒక వ్యక్తికి అభిషేకించని నా ప్రియదిని బిడ్డలారా దావీదుని అభిషేకించాడు. అంటే ఇక్కడ దీన్ని మీరు గమనించండి. ఎవరైనా సరే భక్తిహీనులు కొంతమంది ఉంటారు మనకు సంబంధించిన వాళ్ళు దేవుని దగ్గర సరిగా ఉండరు, వాళ్ళకి శిక్ష పడిద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? బాధపడతా కూర్చోకూడదు. దేవుళ్ళో సంతోషిస్తుండాలి. ఎందుకు అట్లా జరిగిందోలే మనకేం తెలుసు, ఏం తప్పు చేశాడో. హల్లేలూయా చెప్పాలి గట్టిగా, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏం చేశాడో, నేను ఎందుకు దేవుళ్ళు ఆనందించకుండా మోసపోవాలి? నేను దేవుళ్ళని సంతోషిస్తాను. దేవుని స్తోత్ర. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, దేవుల్లోనే సంతోషించాలి, వ్యక్తుల్లో సంతోషించకూడదు. దేనిని బట్టి మనం సంతోషించకూడదు. నాకు మహాదేవుడు దొరికాడు, గొప్ప దేవుడు దొరికాడు, జీవంగల దేవుడు దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుడు మాకు దొరికాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజమగాని దేవులను ఆరాధించే వాళ్ళు చాలామంది. చెట్టు దేవుడు, పొట్ట దేవుడు, గొట్ట దేవుడు, రాయి దేవుడు, రప్ప దేవుడు, ప్రతిదీ దేవుడు అని మోసపోతున్న వాళ్ళు ఎంతోమంది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే జీవము గల దేవుడు. ఆమేన్. సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, అన్ని చోట్ల ఉండే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనకు దొరికాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నిజమైన దేవుడా, నిత్యముండే సనాతనుడా, నిన్ను కనుగొని ధన్యుడనైతిని. నిన్ను కనుగొని ధన్యుడనైతిని. నిజ దైవమా నిన్నే కీర్తించుచుంటిని, నిజ దైవమా నిన్నే. హల్లెలూయా. ఈరోజు నిజమైన దేవుడు దొరికాడు మనకి. ఎంత గొప్ప భాగ్యం అండి. దాని స్తోత్ర. అప్పుడే దేని బిడ్డలారా, నిజమగాని వాటి కొరకు ఎంత ఎంపర్లాడుతున్నారు అన్యులు. నిజమైన దేవుణ్ణి కలిగిన మనం ఇంకెంత ఎంపర్లాడాలి, ఎంత తీవ్రంగా ఆయన అనుసరించాలి, ఎంత తీవ్రంగా ఆరాధించాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒక సినిమా డైరెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక సమయంలో, తెలుసా? అబద్ధాలని నిజముగా మేము సినిమాని నిర్మిస్తాం, కానీ నిజమైన దేవుని నమ్మిన యేసుక్రీస్తు వారి భక్తులు ఆయన అబద్ధీకుని చేస్తున్నారని బాధపడ్డాడు ఒక మీటింగ్లో. హల్లెలూయా. నిజముగానిది అబద్ధమయ, నిజముగాని దాన్ని మేము నిజముగా మలిసి ఒక సినిమా తీస్తాం, అది అంతా అబద్ధమే, డూబే, మాకు తెలుసు. కానీ దాన్ని చూసి ఎడుతూ ఉంటారు చాలామంది. కానీ నిజమైన దేవుని నమ్మిన చాలామంది క్రైస్తవులు ఆయన్ని నిజముగాని దేవుడిగా మారుస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నిజముగాని దేవుడిగా భావిస్తున్నారు, మారుస్తున్నారు అని చెప్పాడు. మన దేవుడు నిజమైన దేవుడు అయినప్పుడు నా ప్రియదిని బిడ్డలారా, మనం నిజమైన ఆరాధన, నిజమైన ప్రార్థన, నిజమైన భక్తి, నిజమైన పరిశుద్ధత, నిజముగా ఆయనకి నచ్చేది ఏంటన్నది మనం గమనించి ఆయనలో సంతోషించాలి. నాలుగవది, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. త్వరగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 6:41 అలాగే 7:10 కూడా చదవండి. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందస్సమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకుల రక్షణ ధరించు కొందరు గాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏ విషయాల్లో మనం సంతోషించాలనేది చెప్తున్నాను మీకు అంశం. చివరికి మనం దేవుడు మనకు చేసే మేలును బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు నాకు మేలు చేశాడన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు నాకు మేలు చేశాడు. హల్లెలూయా. అసలు నాకు ఏ మేలు చేయలేదయ్యా దేవుని నమ్ముకున్న తర్వాత అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవుడు మీకు ఏ మేలు చేయలేదా? చేశాడన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చేశాడయ్యా, ఎన్నో చేశాడయ్యా. దేవుని స్తోత్రం కలుగునగాక.
ఎన్ని మేలులు చేశాడు, ఎన్నని చెప్పను, ఎన్నని వివరించను. దాని స్తోత్రం కలుగునగాక. చేసితివి నాకెన్నో ఘనమైన మేలులు, నీకేమి చెల్లింతును, నేనెట్లా మరచెదనయ్యా యేసయ్యా. చెప్పండి. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. ఆ మేలును బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అవి గుర్తు రాకుండా సాతాను మోసం చేస్తాడు. నువ్వు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు నీ దగ్గరికి వచ్చి నేను బ్రతికించాడా లేదా? నీ స్థితిని మార్చాడా లేదా? నీ బ్రతుకుని మార్చాడా లేదా? నీ దరిద్రపు స్థితిని, శాపాన్ని తొలగించాడా లేదా? ఇవన్నీ తలంచుకొని ప్రభుని స్తుతిస్తూ ఆయన మేలులకై ప్రభులో మనం సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. దేవుడు చేసిన కార్యాలను తలపోసుకొని నా ప్రియమైన బిడ్డలారా, ప్రభులో మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉన్నప్పుడు ఆ సంతోషము, ఆ ఆనందము ఇంకాస్త గొప్ప కార్యాలు ప్రభు మనకు చేయనట్లు చేస్తూ ఉంది. దేవుని కార్యాలను వెంటనే మర్చిపోతారు చాలామంది. ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు? ఎన్నో చేస్తున్నాడండి. అసలుకి ఆ చేసిన కార్యాలని మనం ఊహించలేం. మనకి అసాధ్యమైన కార్యాలు మనం ఇక పొందగలం అంటే, ఇలాంటి పొందగలమా, సాధించగలమా అనే ఒక ప్రశ్న ఏర్పడిద్ది. మనకు అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు చేసి మనకు చూపించాడు. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. అందుకని దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి, ప్రభులో సంతోషించాలి. దేవుడు ఎన్నో చేశాడు నా ప్రభు నా జీవితంలో కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నని చెప్పను, ఎన్నని వివరించను అని ప్రతిరోజు ఆయన గణపరుస్తూ ఉండాలి. 5వది, నా ప్రియమైన బిడ్డలారా, ఎల్లప్పుడూ సంతోషంతో స్తోత్రాలు పాడాలంట. అంటే స్తోత్రాలు చెప్పుడులో మనం సంతోషించాలి. చదవండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 29:30. సమయం లేదు కనుక త్వరగా రాసుకోండి. 29:30. అంటే స్తుతించే విషయంలో కూడా మనం సంతోషం. దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి. అల్లు చెప్పండి గట్టిగా, సంతోషంతో. అంటే స్తుతించుటలో సంతోషించాలి మనం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. స్తుతించుటలో ఏం చేయాలి అంటే సంతోషంగా స్తోత్రాలు చెప్పండి. ముందు నీ పోడు పడలేక స్తోత్రాలు చెప్తున్నామంటారా? అట్టే ఉంది కొంతమంది మైండ్. ఆయన ఏదో చెప్తున్నాడు, మేము ఏదో కూర్చున్నాం. అర్థమయ్యే వాళ్ళకన్నా అర్థమవుతున్నాయా? ఎంతమందికో మాకు అర్థమవుతున్నాయిలే అయ్యా అన్నవాళ్ళు. దాని స్తోత్రం. మా దాబురు మొహం వేసుకుని మొహంలో ఆనందం లేదు. దేవుడు అక్కడ సంతోషంగా స్తోత్రాలు చెప్పమంటాడు. బెట్ట దొంగోళ్ళు పట్టే వాళ్ళు అంటారు చూడండి. స్తుతిస్తూ కూడా దేవుళ్ళు సంతోషించాలి. హలో చెప్పండి గట్టిగా. దేవుణ్ణి స్తుతించుటలో మనం సంతోషించాలి, ఇచ్చే విషయంలో సంతోషించాలి, సన్నిధిలో దేవుని బట్టి సంతోషించాలి. హల్లెలూయా. ఎన్ని రకాల సంతోషాలు చూడండి. సబ్జెక్ట్ రాసుకోండి. ఇక పుస్తకాలు పూర్తి అయిపోతున్నాయి వాళ్ళకి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. అక్కడ కాదు రాయాల్సింది, ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాటలు పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? బాగా సంతోషించాలి, బాగా సంతోషించాలి. హల్లెలూయా. పాట పాడేటప్పుడు ఈ మధ్య ఒక అతను ఒక స్టేజ్ మీద పాటలు పాడుతున్నాడు. తొక్కినారదేత్తాడుగా అంటున్నాడు. విన్నారా లేదా పాట? హల్లెలూయా. పాట పాడేటప్పుడు తొక్కినారదేత్తాడు కానీ చూస్తాం. స్టేజ్ మీద మీరు తొక్కినారదేస్తాడుగా అంటున్నాడు. హల్లెలూయా. అంటే కొన్ని హెచ్చరించే పాటలు కూడా ఉంటాయి, కాదనకూడదు. కానీ స్తుతించే విషయంలో కూడా మనం బాగా సంతోషంగా ప్రభుని సంతోషంగా స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఒక్కసారి చెప్పండి, మనస్ఫూర్తిగా సంతోషంగా స్తోత్రం, 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 స్తోత్రం. ఆమె ఇద్దరికి పెళ్లి చేయడానికి నన్ను పిలిచారు. నన్నే పిలుస్తారు ఎట్లాంటి వాళ్ళు అందరూ. హల్లెలూయా. అమ్మాయిని అబ్బాయిని ఎదురుగా కూర్చోబెట్టి ప్రమాణాలు చేపిస్తుంది. అబ్బాయి ఏమో ఇదిగో ఈ అమ్మాయి శారమ్మ నీకు ఇష్టమంటే,
ఇష్టమే ఇష్టమే కడ వరకు జాగ్రత్త చూసుకుంటా అన్ని బాగానే సంతోషం చెప్పాడు. అమ్మాయి దగ్గర ప్రమాణాలు చేయడానికి మైక్ ఇచ్చాం. దేవుని స్తోత్రం. మైక్ ఇచ్చిన తర్వాత, అమ్మా ఇదిగో ఈ అబ్రహాం నీకు ఇష్టమేనంటే, ఇష్టమే అన్న సంతోషంగా చెప్పొచ్చు కదా అని అంటే, ఆ అబ్బాయి నాకు ఇలా అట్నే చూస్తున్నాడు అట్నే చూస్తున్నాడు. అది పెళ్లి చేసుకునే చూడటానికి కదా. హల్లెలూయా. అట్నే చూస్తున్నాడు అయ్యా, ఎట చెప్పాను అయ్యా, అట్నే చూస్తున్నాడు అయ్యా, ఇది ఒక రకంగా చూస్తున్నాడు. ఈ బయట వాళ్ళు కదా వాడే. అందుకని ఏమకేం పోయిందంట, నాకున్న సంతోషం కూడా అటు ఎవరు చూస్తున్నారు మీకు వెళ్ళి, అటు ఎవరు చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడు. సంతోషంగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపాటులో సంతోషం కావాలి. ఆరోది ఏం కావాలి? సిద్ధపడమంటే ఎంతో హుషారుగా సంతోషంగా సిద్ధపడాలి. దైవ సన్నిధికి వచ్చే విషయంలో, అలాగే దేవుని పరిచర్య చేసే విషయంలో మొహం ఎట్ట పెట్టుకొని చేస్తుంటారు. ఆ పరిచర్య చేయమంటే, ఏసయ్యా ఏందమ్మా కాస్త వంట వండటం లేట్ అయిందంటే అవసరమైతే దీంతో కొడతానని మనసులో అంటుంటుంది, బయటికి అనకపోయినా. ఏది తెపాలు తీసుకొని, ఏందన్న ఒక్కదాన్ని చేయొద్దు అంటన్నా, ఇద్దరం అవసరం ఈ తెపాలతో బాస్తానన్నట్టుగా ఏమనలేక ఎట్టుంటాం అంటే, గోడ మీద ఇదంటారు చూడండి, తేలుగుట్టిన దొంగలాగా బయటికి అనలేక లోన మింగలేక మేము కూడా అంతేనా, సరేనా వెనక ముందుగా ఏమనలేక డైరెక్ట్గా అనలేము. లోపల మాకు అనిపిస్తుంది, ఏంది పనికి మాలు తిట్టయింది. ఆ 7-8 గంటలు చేయమంటే 11 గంటలకు రుద్దుతూనే ఉంటుంది. ఎట్ట పెట్టుకు చేయొద్దన్న ఇద్దరమే. హల్లెలూయా. చిత్తపడమంటున్నాడు దేవుడు సంతోషంగా. హల్లెలూయా చెప్పండి. చేయొద్దంటానయ్యా, చేయొద్దంటానే, అది వద్దు అసలుకి. సంతోషంగా చేయాలి దేవుడి పని. గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి అమ్మ ఇంకోసారి. సిద్ధపడే విషయంలో అదే పెళ్ళి అని చెప్పండి, పెళ్ళి అని చెప్పండి, ముందు సిద్ధపడతా. అదే మందిరం అంటే పాదాములు ఆర్చుకొని ఎట్ట. హల్లెలూయా. అదే పని అంటే అందరికంటే ముందు హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇలాంటి అజ్ఞానులు అందరూ మారాలి, చాలా విషయాల్లో మారాలి. అన్నిటికంటే మనం దైవ సన్నిధికి వచ్చే విషయంలో బాగా సిద్ధపడాలి. వాక్యం చెప్తాం, చదవండి ఆ వాక్యాన్ని. ఇశ్రాయేలీలు యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా. న్యాయాధిపతుల గ్రంథం 5:2. దేవుని స్తోత్రం కలుగునగాక. 5:2 చదవండి. ఇశ్రాయేలీలు యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి, సంతోషముగా సిద్ధపడ్డారంట. మీరు దైవ సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంగా సిద్ధపడి రావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సగం ప్రార్థన అయిపోయిన తర్వాత, పాటలు సగం అయిపోయిన తర్వాత, వాక్యం సగం అయిపోయిన తర్వాత తీర్చుకొని వచ్చారనుకో, మీకు ఆశీర్వాదం ఉండదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక పిల్లోడు ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. ఏంట్రా బడికి వెళ్ళలేదని అంటే, లేటుగా పోయినందుకు బయటికి నెట్టేశారన్నా, ఈరోజు రావద్దని బయటికి పంపించారంట. చూడండి, స్కూల్ టీచరు, స్కూల్ మాస్టరే సగం టైంలో పోతే రానిట్లా. దైవ సన్నిధికి వస్తున్నప్పుడు ఆ మాస్టర్, మన యేసయ్య కూడా మాస్టర్ అని పేరుంది, బోధకుడా. ఏమన్నారు చెప్పండి? బోధకుడు. ఆ మాస్టర్ ఒప్పుకుంటాడట. అయితే సమయం 9 గంటలంటే 8:40 వచ్చి మందిరంలో కూర్చోవాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చెప్పాలి గట్టిగా. క్రమాలు నేర్చుకోండి. మీరు దైవ సన్నిధికి వచ్చే విషయంలో చాలా సంతోషంగా, హ్యాపీగా అందరికంటే ముందు ఉండాలి. ఈ సిద్ధపాటు ఉంటేనే రేపు ఆ సిద్ధపాటు ఉండేది. ఏ సిద్ధపాటు? పరలోక రాజ్యానికి సిద్ధపాటు. బుద్ధి లేని కన్యకలు సిద్ధపాట్ల విషయంలో సరిగా లేరు. బుద్ధి గల కన్యకలు సిద్ధపాటు విషయంలో కరెక్ట్గా ఉన్నారు కనుక ఆ సిద్ధపడిన బుద్ధి గల కన్యకలు చేర్చబడ్డారు. బుద్ధి లేని కన్యకలు మాత్రం అస్సలు సిద్ధపాట్లేదు. దైవ సన్నిధి కానీ సిద్ధపాట్లేదు. 4 రోజులు బ్రతికే బ్రతుకుల కోసం పనులకు వెళ్తున్నారు. ఎంతో సిద్ధపడి దైవ సన్నిధికి వచ్చే విషయంలో ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి, ఎంత ఉత్సాహం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు అర్థం కాదు.
ఈ దేహములో ఊపిరిపోయిన మరుక్షణమే నీ ఆత్మ దేవుని దగ్గర నిలబడిద్ది. అప్పుడు అడుగుతాడు దేవుడు ఒక్కొక్కటి లెక్క. నీ పని మీద పెట్టిన శ్రద్ధ, ఇదిగో నా మీద పెట్టావా, నా కార్యాలయం ఎందు పెట్టావా, నా సన్నిధి ఎందు పెట్టావా అని దేవుడు ఒక్కొక్కటి లెక్క అడిగితే నీ సమాధానం ఏంటి? ఆ రోజున నీ సమాధానం ఏంటి చెప్పాలా? 4 రోజులు బ్రతుకు కోసం ఎంత సిద్ధపడిపోతున్నావే? శుభకార్యాలంటే అందరికంటే ముందు సిద్ధపడతావే, దైవ కార్యాలంటే ఆ సిద్ధపాటు నీకు ఎందుకు లేదు? వాక్యం చెప్తుంది, సంతోషముగా వారు సిద్ధపడిరి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీలో కొంతమంది దైవ కార్యాలంటే చాలా సంతోషం కలిగి ఉంటారు. నాకు తెలుసు, పేర్లు చెప్పను. దేవుని 12 సార్లు రెడీగా ఉంటారా, ఏం రెడీ అన్నట్టుగా. కొంతమందిని బట్టి బాధపడాల్సి వస్తుంది. ఎందుకని? ఎంత అన్న చెప్పండి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మేమేమనకపోవచ్చు, కానీ రేపు సిద్ధపాటు అనే విషయంలో దేవుడు తీర్పు తీరిస్తే నువ్వు దోషి అవుతావు అక్కడ. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు దోషులయ్యారు దేవుని దగ్గర. దేవుడు అన్నాడు, తలుపులు వేసేసి గెట్ అవుట్ అన్నాడంట. గెట్ అవుట్, నీకు సిద్ధపడలేదని. ఈ రోజున సేవకుడు అనకపోయినా రేపు దేవుడు అనే రోజు రాబోతుంది. హల్లెలూయా. సిద్ధపడిన వారు ఏమయ్యారు? చేర్చబడ్డారు. సిద్ధపడకపోతే నెట్టివేయబడ్డారు. అందుకని సిద్ధపడే విషయంలో కూడా మనం ఏమై ఉండాలి? సంతోషంగా ఉండాలి. చివరిగా నా ప్రియమైన బిడ్డలారా, దేవుని చిత్తము చేయుటలో మనం సంతోషం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వాక్యం, చివరి వాక్యం ఇది. హల్లెలూయా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్. నీ చిత్తము చేయుటకు, చప్పట్లు, నన్ను నీకు సమర్పించేదన్. చప్పట్లు. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడచెదను. నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నడచెదను. పొగడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో. హల్లెలూయా. 40వ కీర్తన 8వ వాక్యంలో రాయబడింది, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరిగా 7వది, ఆయన చిత్తము చేయట్లో మనం ఏం కావాలి? సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు రక్తముతో కడగబడిన సంఘమా, దేవుని బిడలగా పిలువబడుతున్న సంఘమా, దేవుని రాకడకు సిద్ధపడుతున్న సంఘమా, ఈ 7 విషయాల్లో మీరు ప్రభులో సంతోషించాలి. ఈ విషయాల్లో మీరు సంతోషించకపోతే సాతానుడు ఒకవేళ మిమ్మల్ని మోసం చేస్తున్నాడేమో. నెంబర్ 1, ఏ విషయంలో సంతోషపడాలి? దైవ సన్నిధిలో సంతోషించాలి. నెంబర్ 2, దేవునికి ఇవ్వవలసిన విషయంలో సంతోషించాలి. నెంబర్ 3, దేవునిలో సంతోషించాలి. 4వది, ఆయన కార్యములను బట్టి సంతోషించాలి. 5వది, స్తుతించుటలో సంతోషించాలి. 6వది, సిద్ధపడే విషయంలో సంతోషించాలి. 7వది, దేవుని చిత్తం చేయుటలో సంతోషం. దేవుని చిత్తం చేయటంలో సంతోషం అంటే ఏంటి? అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నా పట్ల దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు దేవుని చిత్తము పరిచర్య చేయటం, ఇక్కడ సంతోషించాలి. నేను ఇక్కడ కాకుండా ఎవరో పిలిచారని చెప్పి నేను ఎక్కడికో పోయి అక్కడ సంతోషించాననుకో, దేవుడు అంటాడు తన్ని జరుగుతా ముందు అక్కడికి వెళ్ళరా అంటాడు. దేవుని స్తోత్రం. తన్నులు పడతాయి ముందు అక్కడికి వెళ్ళి అంటాడు. హల్లెలూయా. నీ పని ఏంటి? నీ పట్ల నా చిత్తం ఏంటి? నీ పట్ల నా ఉద్దేశం ఏంటి? నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికి వచ్చావేంది అంటాడా లేదా? ఎక్కడ సంతోషించాలి? నువ్వు దేవుని చిత్తం చేయుటలో. దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, ఎంత గొప్ప పరిచర్యనిచ్చాడు, ఎంత గొప్ప సేవనిచ్చాడని దేవుని చిత్తములో ఉన్న పరిచర్యని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. కలుపు తీస్తా, వరి కోతలు కోస్తా, ఫంక్షన్లలో ఎక్కడున్నావంటే మా అన్నయ్య కూతురు పెళ్ళి అక్కడ సంతోషపడుతున్నాను, మా అక్కయ్య కూతురు సమర్థమైంది అక్కడ సంతోషపడుతున్నాను. దేవుడు అంటాడు తన్ని దొరుకుతా ముందు బయలుదేరి అంటాడు. అది చెప్పండి గట్టిగా. ఎక్కడ సంతోషపడాలి? నా చిత్తము చేయుటలో సంతోషపడాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తమును గ్రహించి మనం ముందుకెళ్ళాలి. ఆ చిత్తమేడు తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
అయ్యా దేవుడు నన్ను ఒక విశ్వాసిగా ఎన్నుకున్నాడు, దాంట్లో సంతోషపడతాను. దేవుడు నన్ను ఒక సంఘ పెద్దగా ఎన్నుకున్నాడు, ఆ సంఘ పెద్ద డ్యూటీలో నేను సంతోషపడతాను. దేవుడు నన్ను ఒక సేవకునిగా ఎన్నుకున్నాడు, దాంట్లో సంతోషపడతాను. దేవుడు నన్ను ఒక ప్రధాన సేవకునిగా ఎన్నుకున్నాడు, ఆ పనిలో నేను సంతోషపడాలి. ఇది దైవ చిత్తం. నేను అనేక సార్లు చెప్పాను మీకు, తండ్రి చిత్తము తెలిసి, యజమాను చిత్తం తెలిసి చెయ్యని దాసునికి అనేక దెబ్బలు పడతాయంట. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, చివరిగా మన ప్రభులోనే ఆ ప్రభు చిత్తం చేస్తూ, ఆయనలో సంతోషిస్తూ, ఆయన చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చాలి. ఇన్ని రకాలుగా మనం సంతోషించాలి అంటే 3 విషయాలు సరి చేసుకోవాలి. ఒకటి, దోషమును తొలగించుకొని నిర్దోషత్వ బ్రతుకు కొరకు దేవుని దగ్గర బతిమాలుకోవాలి. రెండోది, ఉపదేశములు వింటూ ఉండాలి. మూడోది, సచ్చిన స్థితిలో ఉండి లేచి జీవం పొందిన క్రైస్తవులుగా దేవుని దగ్గర మార్చబడి, నా ప్రియమైన బిడ్డలారా, సజీవుల లెక్కలో, సజీవుల సమూహంలో మనం నిలబడి ప్రభుని గణపరిచే విధంగా ఉంటే మనకి ఆయనలో సంతోషించే భాగ్యం దేవుడు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్రం. ఈ ప్రార్థన అయిపోయిన తదుపరి నా ప్రియమైన బిడ్డలారా, బలారాధన కార్యక్రమం ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యెహోషువ ప్రార్థన చేయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఈ సమైక్య బల్లారాధన, ఈ ఉదయకాల అయా పునరుద్ధానపు ఆరాధనలో ప్రభా, ఇదిగో నాయనా, చేరి వచ్చి నీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. అవును నాయన, ఎల్లప్పుడూ సంతోషించమనే మీరు చెబుతున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. సంతోషము లేకపోవటానికి గల కారణం ఏంటంటే హృదయము దోషాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఏ విషయంలో నా ప్రభ వల్ల మా హృదయములు దోషములు కలిగి ఉంటనేయో నా ప్రభ, ఏ విషయంలో మా హృదయము దోషారోపణ చేస్తుందో నాయన, వాటిని సమ్మతించి నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టుటకు కృపను దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో వాటిని ఒప్పుకోవడానికి నాయన బ్రతిమలాడినప్పుడే సంతోషము కలుగుతుందన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, రెండవది నా ప్రభు, ఉపదేశము వినని వారికి సంతోషం ఉండటం లేదు. మూడవది ప్రభు, ఇదిగో నాయన నీకు స్తోత్రములు, ఆత్మీయంగా సచ్చిన వారికి సంతోషము ఉండటం లేదని మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఏ విషయాల్లో సచ్చినటువంటి అయ్యా జీవితము చేస్తున్నారో, పాపముల చేత, అపరాధముల చేత నా ప్రభు చచ్చిన స్థితిలో ఉంటున్నట్లయితే అయ్యా, ఇదిగో ఈ వాక్యము ద్వారా సరిచేయబడి మరలా బ్రతికించబడి నిత్యము నిన్ను స్తుతించు వారిగా మార్చండి నాయన, నీకు స్తోత్రాలు. మహాదేవుడా, నీకు వందనాలు నాయన, స్తోత్రములు నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఎల్లప్పుడు నీ సన్నిధిలో సంతోషించాలని తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీవు చేసిన మేలులు బట్టి సంతోషించాలని తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీ యందు సంతోషించాలని అయ్యా, నీకు స్తోత్రాలు. నీ చిత్తము చేయడం యందు సంతోషించాలని ప్రభువా, సిద్ధపడుట యందు సంతోషించాలని ఎన్నో రీతిలుగా నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడారు. ఈ అనుభవాలన్నీ నీ బిడ్డలమైనటువంటి మేము అందరం కలిగి ఎల్లప్పుడూ నీలో సంతోషముగా ముందుకి కొనసాగించినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. బల్లారాధన తీసుకునే వాళ్ళు లైన్గా కూర్చోండి, కూర్చోబెట్టండి. సేవకులు, సంఘ పెద్దలు లైన్గా కూర్చోండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. లైన్గా కూర్చోండి. స్తోత్రం. లైన్గా కూర్చోండి. మంచి మనసుతో మీరు బల్లారాధన తీసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.